హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బియ్య పిండి మురుకు వడియాలు. ఇవి చేయడం చాలా సింపుల్ అండి. అలాగే ఇవి చేయడానికి ఎండ కూడా అవసరం లేకుండా ఇంట్లోనే హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో చూడండి ఇవి ఎంత బాగా వచ్చాయో. చూడడానికి క్రిస్పీగా అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ బియ్యపిండి మురుకు వడియాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఏదైనా ఒక కప్పుతో 2 కప్పుల బియ్యపిండి తీసుకోండి. మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతో 2 కప్పుల వరకు బియ్యపిండి తీసుకున్నాక ఇప్పుడు ఈ బియ్యపిండిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 కప్పుల వాటర్ తీసుకోండి. అంటే మనం 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నాం కదా, దానికి డబుల్ అమౌంట్ 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇలా ఈ వాటర్ కొంచెం వేడయ్యేంత వరకు వేడి చేయాలి. ఇలా కొంచెం వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆనియన్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ వీటిని కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు. ఈ వడియాలలో ఈ కలోంజీ సీడ్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ కలోంజీ సీడ్స్ మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదా కిరాణా షాప్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి 1 టీ స్పూన్ యాడ్ చేశాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు వాము యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలపండి. ఇలా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం కొలిచిపెట్టుకున్న 2 కప్పుల బియ్యపిండిని యాడ్ చేయండి. ఈ బియ్యపిండి మొత్తం యాడ్ చేశాక మంటని తక్కువగా పెట్టి ఈ వాటర్లో కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మంటని తక్కువగా పెట్టి ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన వాటర్లో మనకి పిండి అనేది చక్కగా కలిసిపోతుంది. అలాగే ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించడం వలన ఎక్కడైనా పిండి ముద్దలు ఉంటే ఇవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి ఆవిరికి ఇలా చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని పక్కకు తీసుకున్నాక ఇలా గరిటెతో కానీ లేదా ఏదైనా గ్లాస్తో కానీ ఇలా మిక్స్ చేయండి. ఇలా పిండి వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేయడం వలన ఎక్కడైనా పిండి ముద్దలు ఉంటే కలిసిపోయి పిండి అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది. చూడండి ఒక 2-3 నిమిషాలు ప్రెస్ చేస్తూ ఇలా బాగా కలిపాను. ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వడియాల్లా పెట్టుకోవడానికి ఇక్కడ నేను మురుకు మౌల్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే పాల ప్యాకెట్ కవర్ కానీ లేదా నూనె ప్యాకెట్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మురుకు మౌల్లోని స్టార్ గుర్తున్న బిల్లని తీసుకొని ఇలా వాటర్లో కొంచెం తడిపి తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వలన పిండి అనేది మురుకు మౌల్కి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇలా మౌల్కి కూడా వాటర్ అప్లై చేసి తీసుకోండి. దీని వలన పిండి అనేది లోపల అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు వడియాల్లా పెట్టడానికి నేను ఇక్కడ ఇంట్లోనే తడి కాటన్ క్లాత్ మీద పెడుతున్నానండి. నిజానికి ఈ వడియాలు ఎండతో పని లేకుండా ఇంట్లో కూడా చక్కగా ఆరిపోతాయి. సమ్మరే కాబట్టి ఇవి ఫ్యాన్ కింద కూడా చక్కగా ఆరిపోతాయి. ఇలా సరిపడినంత పిండిని తీసుకున్నాక మూతని కవర్ చేసి ఇక్కడ నేను ఒక 4 చుట్లు వచ్చేంత వరకు ఇలా చుట్టి తీసుకుంటున్నాను. మీరు ఇంకా చిన్నగా లేదా పెద్దగా అయినా పెట్టుకోవచ్చండి. ఇలాంటి మురుకు మిషన్ లేకపోతే పాల ప్యాకెట్ కవర్లోకి తీసుకొని కుర్కురే లాగా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా చేసుకున్నా కూడా చక్కగా ఆరిపోతాయి. చూడండి నేను ఇక్కడ ఒక 4 చుట్లు వచ్చేంత వరకు ఇలా మురుకుల్లా చేశాను. ఇక్కడ అన్నీ పెట్టాక చూపిస్తున్నాను చూసారా. ఇలా అన్నీ పెట్టాక మార్నింగ్ ఒక 10 o'clock పెట్టానండి. ఫ్యాన్ కిందనే నెక్స్ట్ డే కల్లా నాకు చక్కగా ఎండిపోయాయి అనమాట. చూసారా 1 డేలోనే నాకు ఇక్కడ కంప్లీట్గా ఎండిపోయాయి. అయితే ఇవి కంప్లీట్గా ఎండిపోయాక ఇలా క్లాత్ని కొంచెం లాగామంటే ఈజీగా ఉడి వస్తాయి. ఇక్కడ వాటర్ కూడా కొట్టి తీయాల్సిన అవసరం ఉండదండి. ఇన్ కేస్ మీకు ఇలా క్లాత్ నుంచి ఈజీగా రాకపోతే మనం ప్రీవియస్ వీడియోలలో చెప్పినట్లుగా వెనక నుంచి వాటర్ కొట్టైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఈజీగానే ఉడి వస్తుంది. చూసారా నేను ఇక్కడ వాటర్ కూడా కొట్టకుండా డైరెక్ట్గా తీస్తున్నాను. అంటే క్లాత్ నుంచి ఈజీగానే ఉడి వస్తాయన్నమాట. ఇలాగే అన్నీ ఒలిచి తీసుకున్నాక ఇవి మనం మళ్ళీ ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మనం వాటర్ కూడా ఏం చల్లలే కాబట్టి ఇవి కంప్లీట్గానే ఎండిపోయాయి. ఇలా తయారు చేసుకున్న ఈ మురుకు వడియాలను ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే 1 year పాటు ఫ్రెష్గా స్టోర్ ఉంటాయండి. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫ్రై చేసుకొని తినొచ్చు. నేను ఇక్కడ పప్పు చారులోకి నంచుకుంటూ తినడానికి కొన్ని ఫ్రై చేస్తున్నాను. ఇలా వేడివేడి ఆయిల్లోకి ఒక వడియం వేసామంటే చూడండి ఇది చిటికెలో ఫ్రై అవుతుంది. ఆయిల్ మాత్రం కొంచెం వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ వడియాలకు మాత్రం మీకు ఆయిల్ వేడిగా ఉండకపోతే వడియాలు ఇలా పొంగినట్లుగా రావన్నమాట. ఆయిల్ కూడా బాగా లాగేస్తాయి, సరిగ్గా ఫ్రై అవ్వవు. సో ఇలా వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసామంటే ఇలా చిటికెలో ఫ్రై అయ్యి ఇలా మంచి వైట్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా వస్తాయి. సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఫ్రై చేసి తీసుకోవడమే. అంతే, టేస్టీ అండ్ క్రిస్పీ మురుకు వడియాలు ఈజీగా రెడీ అయిపోతాయి.
అయితే మనం పప్పుచారు సాంబార్లోకే కాకుండా పిల్లలకి స్నాక్ టైంలో కూడా ఇవ్వచ్చండి. చాలా చాలా బాగుంటాయి. ఈ వడియాలు తింటుంటే కలోంజీ వాము ఫ్లేవర్స్తో క్రిస్పీగా చాలా మంచి టేస్ట్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి మీరు ఓసారి ఈ సింపుల్ వడియాల రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.